మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషన్ ఫోకస్ చేసింది. త్వరలో జరిగే 117 మున్సిపాలిటీ ఎన్నికలకు ఈ నెల 20 లోపు నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకోసం ఇవాళ అన్ని రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం భేటీ కాబోతోంది. ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల చేస్తుంది. 13న పోలింగ్ స్టేషన్ల వివరాల జాబితాను తెలంగాణ పోల్ వెబ్సైట్ లో పెట్టాలని ఈసీ ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది. మిషన్ భగీరథపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ కు ప్లాన్ చేస్తోంది. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. నీటి సరఫరాపై ఎమ్మెల్యేలకు వాట్సాప్ లో సమాచారం అందేలా చర్యలు తీసుకుంటోంది. విద్యకు పెద్దపీట వేసిన తెలంగాణ సర్కార్ మరొక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకి స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 16 నుంచి పరీక్షల ప్రారంభం నాటి వరకు 19 రోజుల పాటు సాయంత్రం వేళ విద్యార్థులకి స్నాక్స్ అందజేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్య విచారణకు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డి కూడా విచారణకు రావాలని సిట్ సూచించింది. గతంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఆయన స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. అందుకోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రామ్జీ పథకంలో కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. కేంద్రం నుంచి ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలన్నారు. ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ అవుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశమవుతారు. ఈ భేటీలో సిఆర్డీఏ సూచించిన పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనాథలకు 5,000 పెన్షన్ ఇచ్చే అంశంపైన కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. నియోజకవర్గంలో మట్టి గ్రావెల్ తవ్వకాలపై శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకపై అక్రమంగా తవ్వకాలు జరిపితే బీఆర్ఓని బాధ్యుని చేస్తామని హెచ్చరించారు. తాను నిందలు భరించడానికి సిద్ధంగా లేనని, అక్రమ తవ్వకాలు ఆపుకుంటే సహించబోనని స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే నేరుగా తనకే ఫోన్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సై అంటున్నారు. ఈ నెల 12 నుంచి బస్సులు ఆపేయాలని నిర్ణయించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 2,700 అద్దె బస్సులుండగా వాటిలో స్త్రీ శక్తి పథకం కోసం 2,419 బస్సులు సేవలు అందిస్తున్నాయి. స్త్రీ శక్తి పథకంతో నిర్వహణ భారం పెరిగిందని న్యాయం చేయాలంటూ యజమానులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. పండుగ కోసం తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే వేలాది మంది ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. 50% అదనపు ఛార్జీలతో 6,431 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సంక్రాంతి కోసం రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. సంక్రాంతి వేళ ట్రాఫిక్ రద్దీపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఫోకస్ పెంచారు. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ డీసీపీ వెంకటరమణ చెబుతున్నారు. వాహనాల రద్దీపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. పండగకి ముందు తర్వాత భద్రత కోసం హైవేపై 65 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాలకి వాయుగుండం ముప్పు తప్పదని ఐఎండీ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లుగా చెప్పింది. చెన్నైకి 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో శ్రీలంక, తమిళనాడులో అతి భారీ వర్షాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఏపీ, రాయలసీమలోనూ 3 రోజుల పాటు మోస్తరు వానలు పడే వీలుంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,110 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,30,670కి చేరింది. వెండి ధరలు సైతం అదే బాటలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 2,54,800కు చేరింది. తిరుమలలో 10 రోజులుగా కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళతో ముగుస్తున్నాయి. ఇవాళ అర్ధరాత్రి వైకుంఠ ద్వారాన్ని మూసేందుకు పండితులు సిద్ధమయ్యారు. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమలకొండ నిత్యం భక్తజన సంద్రంగా మారుతోంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేశారు. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. రేవంత్ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సేవ, సంస్కృతి, సమానత్వం లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ చెప్పారు. అందులో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ సంయుక్తంగా విద్యార్థులకి సాఫ్ట్వేర్ స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చినట్లుగా చెప్పారు. రేపు రవీంద్ర భారత్ లో నిర్వహించే గ్రాండ్ ఫినాలే బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చీఫ్ గెస్టులుగా వస్తున్నారు.
హైదరాబాద్ లో మూగ జీవాల రక్త సేకరణకు అడ్డే లేకుండా పోయింది. ఇటీవలే ఘట్కేసర్ పరిధిలో గొర్రెలు మేకల నుంచి రక్త సేకరణ మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాచిగూడలోని ఒక ల్యాబ్ పై డ్రగ్స్ కంట్రోల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి మేకలు గొర్రెల రక్తం నిల్వలను గుర్తించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల క్రితమే పరారైన ల్యాబ్ ఓనర్ నికేష్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో మినీ లారీ టైర్ పేలి బోల్తా పడింది. ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వెళ్తుండగా శివరాంపల్లిలో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రోడ్డుకి అడ్డంగా పడిన లారీతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు దాన్ని క్లియర్ చేశారు. లారీని జేసీబీ సహాయంతో అక్కడి నుంచి తొలగించారు. హైదరాబాద్ భోలక్పూర్లోని ఒక స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఎగిసిపడిన మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోదాంకు అంటుకుని భారీ ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న హైడ్రా ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే మఠా గోపాల్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 2 కానిస్టేబుల్స్ ని అధికారులు సస్పెండ్ చేశారు. స్టేషన్ ప్రాంగణంలో డిసెంబర్ 31 రాత్రి మద్యం తాగుతూ జల్సా చేసిన వేణు, సునీల్ అనే కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేశారు. వీడియో రికార్డుల ఆధారంగా విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లుగా సీఐ సుధాకర్ రెడ్డి చెప్పారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అంబర్నాథ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం సంచలనం రేపింది. షిండే వర్గాన్ని ఓడించేందుకు బీజేపీతో కాంగ్రెస్, మజ్లీస్, అజిత్ పవార్ వర్గాలు జతకట్టాయి. అంబర్నాథ్ మేయర్ గా తేజస్వి కరంజూలే గెలిచారు. మహారాష్ట్ర పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. శివసేన షిండే వర్గం నేత ప్రమోద్ భాంగిరేపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా జరిగిన దాడిలో కార్పొరేటర్ అభ్యర్థి సరికా పవార్ కూడా గాయపడ్డారు. దాడులని ప్రమోద్ భాంగిరే తీవ్రంగా ఖండించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యూపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల భరతం పడుతోంది. వారణాసిలో అక్రమ కట్టడాలు కూల్చివేత చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య భవనాలు నేలమట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తమిళనాడులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఆందోళన ఉధృతమైంది. చెన్నైలో ఎస్టీటీలు డిపిఐ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. అందరికీ సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం పెంచకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీ కొత్త శోభను సంతరించుకుంది. రాజధాని నగరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందడి మొదలైంది. రిపబ్లిక్ డే వేడుకల కోసం బలగాలు రిహార్సల్స్ చేపట్టాయి. ఉదయాన్నే ఎముకలు కొరికే చర్యలో రిహార్సల్స్ తో ఆర్మీ అద్దరగొడుతోంది. ఈ రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కోల్కతాలో ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పుణేలో ఎన్నికల సందడి నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులొడుతున్నాయి. నగరంలో అజిత్ పవార్ భారీ ర్యాలీ నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. అజిత్ రోడ్ షోకి అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. దాయాది మరోసారి ఉగ్రమూకలకు వేదికగా మారింది. పాకిస్తాన్ తాజాగా ఉగ్రముఠా లష్కరే తోయిబా, హమాస్ నేతల సమావేశానికి వేదికగా మారింది. 2 ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాన్ని మరింత పెంచుకోవడానికి సమావేశంలో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతికొచ్చే అన్ని సినిమాలు బాగా ఆడాలని నటుడు చిరంజీవి ఆకాంక్షించారు. ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోల్శెట్టి సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరారు. అన్ని సినిమాలు సక్సెస్ అయితే ఇండస్ట్రీకి అసలైన సంక్రాంతి అన్నారు. వెంకీతో షూటింగ్ సరదాగా సాగిందని, ఇదే కాంబోలో త్వరలో పూర్తి స్థాయి సినిమా చేస్తామన్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మనశంకర్ వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. జనవరి 12న సినిమా విడుదల కానుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో బంగ్లా మ్యాచ్ల్ని భారత్ నుంచి శ్రీలంక తరలించాలన్న వినతిని తిరస్కరించింది. బంగ్లా జట్టు ఖచ్చితంగా భారత్ వెళ్లాలని, లేదంటే పాయింట్లు కోల్పోతుందని ఐసీసీ స్పష్టం చేసింది. వేదిక మార్పుతో ఆర్థికంగా భారీ నష్టమని పేర్కొంది.